జేఏసీ నేత పిట్టల రవీందర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిత్రులారా, ఇట్లాంటి పరిస్థితిని నివారించేందుకు టీజేఏసీ తనకున్న అవకాశాలని బుద్ధిపూర్వకంగా ఇంటెన్షనల్గా జారవిడుచుకున్నందుకు వాళ్ళ మీద జాలి వ్యక్తం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రజాస్వామిక విలువల నేపథ్యంలో ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ముందుకు పోయింది. అంతిమ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మనకున్నటువంటి కర్తవ్యాలలో ఏ లక్ష్యాల కోసమైతే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్యాలను సాధించడానికి సమిష్టి కృషిని, ఉమ్మడి కార్యాచరణను ఇరుసుగా చేసుకొని తెలంగాణ జేఏసీ కొనసాగాలని మనం నిర్దేశించుకున్నాం. 2014 తర్వాత అప్పటికి భిన్నాభిప్రాయాలు తెలంగాణ జేఏసీ అవసరమా కాదా అనే చర్చ జరుగుతున్నప్పుడు నిర్మోహమాటంగానే నేను 2 వ్యాసాలు రాయడం జరిగింది. 2014 అక్టోబర్లో వీక్షణలో 1, ఆంధ్రజ్యోతిలో 1 నా అభిప్రాయాలని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తూ తెలంగాణ జేఏసీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా కొనసాగాలని నిర్ణయించుకుంటే కనుక జేఏసీ లక్ష్యాలను సవరించుకోవాల్సి ఉన్నది, నిర్మాణాన్ని మార్చుకోవాల్సి ఉన్నది, పని విధానాన్ని కూడా స్పష్టం చేసుకోవాల్సి ఉన్నదని నేను అందులో నా అభిప్రాయంగా సూచన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అప్పుడే నా మీద వ్యక్తిగతంగా నాయకత్వం కక్ష కట్టి నన్ను బయటకు పంపడానికి చేసిన ప్రయత్నాలు, ఆ రోజున నాతో ఉన్న సహచరులందరూ కూడా దాన్ని ప్రతిఘటించిన సందర్భాలను కూడా మనం చూసినాం. అంతకుముందు తెలంగాణ జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి 2 సార్లు ప్రయత్నాలు జరిగితే చైర్మన్ను మార్చాలని ఒక ప్రయత్నం జరిగినప్పుడు సిటీ కాలేజీలో మేము చొరవ తీసుకొని మొత్తం జిల్లాలను సమీకరించి సమన్వయపరిచి సిటీ కాలేజీలో ఇప్పుడున్న నాయకత్వాన్ని నిలబెట్టడానికి ఒంటి చేతితో నేను చేసిన కృషి ప్రపంచానికి తెలుసు. ఇవాళ మనం ఈ స్థానంలో కొనసాగుతున్నాము. ఎలాంటి ఎన్నికలు లేకుండా, ఎలాంటి ప్రజాస్వామిక పద్ధతి లేకుండా ఒక రాజరికాన్ని అనుభవిస్తున్నట్టుగా ఒకే వ్యక్తిగా కొనసాగుతున్నాము అంటే ఆ రోజున సిటీ కాలేజీలో జరిగిన సమావేశంలో నేను చేసిన కృషి మాత్రమే అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత జేఏసీ నుంచి చాలామంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతూ జేఏసీ అవసరం లేదని ప్రకటించినప్పుడు, జేఏసీలో కొనసాగలేమని ప్రకటించినప్పుడు పిట్టల రవీందరే ప్రజల గొంతుగా, జేఏసీ గొంతుగా, ఇప్పుడున్న చైర్మన్ ఈ రాష్ట్రంలో లేని సందర్భంలో కూడా నేనే నా మీద ఎంత కుట్రలు చేసినా కూడా అవన్నీ మర్చిపోయి తెలంగాణ ప్రజా ఉద్యమం యొక్క ఐక్యతను కొనసాగించాలి, దారిలోకి పోతున్నటువంటి అంశాలను చూసి కలత చెంది మాత్రమే మాట్లాడుతూ ఉన్నాము. ఉద్యమ స్ఫూర్తిని మంటగలిపి ప్రజాస్వామిక స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసి ఏక వ్యక్తి కేంద్రంగా ఇవాళ ఒక నియంతృత్వ దురలపోకడ మేము విన్నాం. కానీ గతంలో ప్రజాకార సమానాలను ఇంకెక్కడో విన్నాం. కానీ ఇవాళ మేము ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూసి
భరించలేక సహించలేక మనోవేదనకు గురై ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ పద్ధతి మార్చుకోకపోతే సమాజానికి నష్టం చేసిన వాళ్ళు అవుతాం మనం. కాబట్టే మేము ఇలా అంతర్గతంగా మాట్లాడినప్పుడు ఈ పద్ధతులు మారాలి అని మాట్లాడినాం. కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే తెలంగాణ జేఏసీకి సంబంధించిన వరకు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఉదాహరణ అన్నగారు చెప్పారు, పిట్టల రవీందర్ కన్వీనర్ తెలంగాణ జేఏసీకి, వ్యవస్థాపక సభ్యుడు. మీరు ధరించిన కీర్తి కిరీటాన్ని తయారు చేయడంలో శ్రామికునిగా పనిచేసినవాడు, శ్రమ పడ్డవాడు, కష్టపడ్డవాడు, కన్నీళ్లు దాచుకున్నవాడు. గుర్తించాలి మీరు. అది గుర్తించకుండా ఇవాళ రవీందర్ ఒక వ్యక్తి. మీరు ఒక లెటర్ రాసిన ముగ్గురం కలిసి, అందులో ఏం రాసినామని మేమన్నా చైర్మన్ పదవి మాకు ఇవ్వండి, మీరు ఎన్నిక కాలేదని రాసినామా, ప్రశ్నించినామా? మీ సార్వభౌమత్వాన్ని ధిక్కరించినామా? మేము మాట్లాడిన విషయాలు ఏమిటండి? మన లక్ష్య ప్రకటన ఏదైతే అనుకున్నామో ఏప్రిల్ 10, 2016 నాడు నాచారంలో ఎక్స్టెండెడ్ స్టీరింగ్ కమిటీలో తీర్మానం చేసుకున్నామో ఆ లక్ష్య ప్రకటన విరుద్ధంగా మీ ప్రవర్తన ఉన్నదని గుర్తు చేసినాము. తప్ప మాది? తప్పైతే తప్పని చెప్పండి, ఒప్పు అయితే సవరించుకుంటా అని చెప్పండి, లేదా ఏం చేద్దామో చర్చ పెట్టండి. మేము అన్నది అంతే కదా. మనం ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, విలువల గురించి, స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి మాట్లాడిందంతా గూటకమేనా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇంతకాలం మాట్లాడుతున్నది మీలో అంతర్ముఖుడు వేరే, లోపలి మనిషి వేరే, బయట కనబడుతున్న వేరే ఉన్నాడా అనే అనుమానం మాకు ఇలా వస్తున్నది. మీ ప్రవర్తన వల్ల మాకు బాధ కలుగుతున్నది. మీ అంతర్ముఖుని చూసిన వల్ల మేము ఇవాళ ఆ అంతర్ముఖుని ప్రశ్నిస్తూ ఉన్నాము. బయట మాట్లాడుతున్నది కాదు, లోపల ఉన్న అంతర్ముఖుని వ్యవహార శైలిని, ఆలోచనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్ప మనం ఇవేనా, ఈ విలువలేనా పౌర హక్కుల గురించి మాట్లాడినప్పుడు నేర్చుకున్నవి? ఈ విలువలేనా ఉద్యమంలో నేర్చుకున్నవి? ప్రజలకు చెప్పి నమ్మించి ఉద్యమంలో సమీకరించింది అన్ని అబద్ధాలేనా మనం చెప్పిన విలువలన్నీ ఏవి? కాబట్టి మేము అడిగింది ఏమిటి? తెలంగాణ జేఏసీ స్పష్టంగా రాజకీయ పార్టీలతో కలవకూడదు, రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు అని స్పష్టంగా తీర్మానం చేసుకున్నాము. మీడియాలో మీరే స్వయంగా ప్రకటించారు. తీర్మానం కూడా స్వయంగా మీరే రాసిండ్రు. మీకు తెలుసు, తెలంగాణ జేఏసీలో మినిట్స్ కూడా ఆయనే రాస్తాడు. ఇంకెవరైనా నమ్మరు, రెండో వ్యక్తిని నమ్మరు. అన్నీ తానే, అటెండర్ నుంచి అధ్యక్షుని దాకా అన్ని పనులు తనే చేయాలి. ఎందుకంటే పనిచేస్తున్న క్రమంలో విషయాలు తెలుస్తాయి, విషయాలు తెలిసిన క్రమంలో జ్ఞానం వస్తుంది, జ్ఞానం తెలిసిన వాడు ప్రశ్నిస్తాడు. కాబట్టి మీ అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే జ్ఞానము బంధించబడాలి, కేంద్రీకృతం కావాలి, అది నా దగ్గరనే ఉండాలి. అధికారం కూడా కేంద్రీకృతం కావాలి, అది నా దగ్గరనే ఉండాలి, నా కోసమే ఉండాలి. ఇంకేదైనా చిన్న పదవో పక్కోనికి ఇచ్చినా వాడు నా గురించి ఆలోచించాలి, నా సాఫ్ట్వేరే ఉపయోగించాలి. ఇది మన పద్ధతి, ఇది మన ప్రవర్తన. ప్రపంచానికి తెలియదు. ఇవాళ కోదండరాం గురించో ఇంకోల గురించో మనం గట్టిగా మాట్లాడి విమర్శిస్తే సమాజం ఏ స్థాయికి పోయింది అంటే, ఏ స్థాయికి తీసుకుపోయినాము భావదారిద్ర్యంలోకి సమాజాన్ని అంటే సహించలేని పరిస్థితి. ఇవాళ సోషల్ మీడియాలో మా మీద జరుగుతున్న ప్రచారం మేము చూస్తూ ఉన్నాము. పట్టించుకోకపోయినా కూడా అది కూడా ఒక ప్రభావిత వర్గం. కానీ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఒక బానిస భావజాలంలోకి కూరుకుపోయి మాట్లాడుతున్నారు తప్ప మేము అడిగిన ప్రశ్నల గురించి మాట్లాడతారు. అన్నగారు చెప్పిన ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని మనం ఒక డిమాండ్ చేసినప్పుడు, వాళ్ళు వ్యక్తుల మీద దాడి చేసినప్పుడు మనం ఏం మాట్లాడినాము అంటే, నేను మాట్లాడిన విషయాల గురించి మాట్లాడకుండా నా గురించి ఎందుకు మాట్లాడుతానరా, ముందు ఆ విషయాలు చేర్చండి, సమాధానం చెప్పండి, మీ సమాధానం లేకపోతే లేదని చెప్పండి, మేము అడిగింది తప్పైతే తప్పని చెప్పండి అని అన్నాం కదా. మేము కూడా ఇవాళ అదే అడుగుతున్నాం. నిన్ను మేము అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా కుమ్మక్కైనరు, అమ్ముడు వేయండ్రు, ఇంకేందో భాష ఏది పడితే అది మాట్లాడము. ఇది మీ వ్యక్తిత్వానికి, మీ మీద సమాజం పెంచిన గౌరవానికి భిన్నమైనది.
మంచిది కాదు, ఫ్యూచర్లో కూడా మంచిది కాదు. మనం ఎంతో కాలము ప్రజల్ని సైకలాజికల్గా వంచలేము. అది చరిత్రలో చాలా కొంత ఆలస్యం కావచ్చు. నిజం చాలా నిలకడగా ఉంటుంది, నిజం ఒకటే ఉంటుంది. అబద్ధాలు వందలా ఉంటాయి. మనం నిజం మాట్లాడకముందే 100 ఊరు తిరిగి వస్తుంది అది. కానీ నిజం మాత్రం ఒకటే ఉంటుంది. ఆ నిజం తేలినాడు, నిజం గ్రహించినాడు మన పరిస్థితి ఏమిటో మనం ఊహించుకోవాల్సిన తెలివితేటలు అన్న మనకున్న గౌరవం నేపథ్యం నుంచి రావాలి. అది నేను కోరుకుంటున్నాం. కనువిప్పు కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళని అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చాలా విషయాలు లోపల మాట్లాడచ్చు కదా అంటున్నారు. మీకు వాస్తవం చెప్పాలి, ఇవాళ 22, 21 పరిణామాలన్నీ కూడా మీరు గమనించారు. ర్యాలీకి సంబంధించిన విషయాలలో ఇవాళ 22 జిల్లాల ప్రతినిధులతో మొన్న హైదరాబాద్లో జేఏసీ బాధ్యులతో మీటింగ్ అయింది. వాళ్ళందరినీ ఫోన్లు చేసి ఎవరో నిన్న మొన్న వచ్చిన ఉద్యమం అయినాక వార్చి విస్తారులో వడ్డించిన తర్వాత వచ్చి తింటున్న వాళ్ళు గద్దలు ఎవరైతే ఇవాళ పిండాలు పెడితే వచ్చి తిన్న కాకుల్లాగా ఇవాళ జేఏసీలో వాలినరో వారాంతపు ఉద్యమకారులు, శనివారం ఆదివారం మాత్రమే టైం వాళ్ళు ఇవాళ మమ్మల్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీకెండ్ రెవల్యూషనరీస్ అని ఇంగ్లీష్లో గతంలో ఉండే వీకెండ్ రెవల్యూషనరీస్ మాట్లాడిపోతారు. ఆచరణ మాత్రం శ్రామికుడు చేయాలి, ఉద్యమకారుడు చేయాలి. వీడు మేధావిగా పోతూ కొడతాడు. ఇవాళ అట్లాంటి వాళ్ళ భరతం మేము తప్పకుండా వాళ్ళ సంగతి చూస్తాం. మేము వాళ్ళని బహిర్గతం చేస్తాం. ఎవడి వ్యాసాలు రాస్తే ఎవడి పుస్తకాలు వేసుకుంటాడో అన్ని బహిర్గతం చేస్తాం. ఈ వీకెండ్ విప్లవకారులతో వారాంతపు ఉద్యమకారులను సహించేది లేదు అని హెచ్చరిస్తున్నాం. మీ ద్వారా సహించేది లేదు. మా గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు ఎవరికి లేదు. మేము సర్వం త్యాగం చేసి ఉద్యమాలలో ఉన్నాం 35 ఏళ్ళ నుంచి. దీనివల్ల ఒక హీటర్ అయ్యేటోని నాకున్న నేపథ్యం నుంచి, నేను ఒక రాజకీయ నాయకుడిని అయ్యేటోని, ఇంకోటి అయ్యేటోని ఏది కాలే. ఉద్యోగం వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి నేను ఉద్యమంలోకి పూర్తికాలం వచ్చి పనిచేస్తూ ఉన్నా. 35 ఏళ్ళ నుంచి నా త్యాగం ఉంది. దీనివల్ల నాకు కడుపు మండుతున్నది. ఇవాళ మీ వ్యవహరించే తీరు, కనీసం మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాము, విలువల గురించి మాట్లాడతాము, హక్కుల గురించి మాట్లాడతాము. పిట్టల రవీంద్రనాథ్ లెటర్ రాస్తే ఎందుకు రాసినావా అని అడిగే సంస్కారం లేదా మాకు? మీకు ఎందుకు లేదు? అది ఏం సంస్కారం మీది? రాజకీయ పార్టీల కంటే భిన్నంగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? మీ ఆలోచన భిన్నంగా ఉన్నదా? ఎందుకు సాధించలేకపోతున్నారు మీరు అడిగిన ప్రశ్నలకి? దానికి డొంక తిరుగుడుగా ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా నిందిస్తున్నామో మీరు కూడా మమ్మల్ని అదే విధంగా నిందించడం అనేది ఏం సంస్కారం? అది దీని వెనుక ఏమో ఉన్నది. ఎవరో ఆడిస్తాను, ఎవరో చేస్తాను. మేము అడిగినామా? చాలామంది ప్రశ్న వేసారు. సోనియా గాంధీని కలిసిందే ఎప్పుడే చెప్పు అని అన్నారు. మీరు చెప్పిండ్రా ఇప్పటిదాకా? కలవలేదు అని చెప్పిండ్రా? పోనీయండి. నేను ఆ రోజు అక్కడున్నా లెక్కలు చెప్పారు, తారీఖులు చెప్పారు, డేట్లు చెప్పారు తప్ప ఇప్పటిదాకా నేను కలిసినా కలవలేదు అనే క్లారిటీ ఇచ్చిర్రా ఇప్పటిదాకా? మీడియాకు ఈ సమాధానానికి ఇచ్చిర్రా? ఇప్పటికైనా చెప్పంటున్నాము, కలిసిరా కలవలేదా? అది చెప్పారు ఎందుకు? ఈ డొంక తిరుగుడు ఎవరి నుంచి వచ్చింది మీకు? ఏ రాజకీయ విలువల నుంచి, ఏ రాజకీయ ఆలోచన నుంచి వచ్చింది మీకు ఈ డొంక తిరుగుడు మాట్లాడు? ఇదేం పద్ధతి? ఇలా చాలామంది అడుగుతున్నారు ప్రశ్న. సమాజంలో చాలామందికి అడగలే అవకాశాలు లేకపోవచ్చు అడగడానికి. ఇట్లాంటి అవకాశాలు చాలామందికి రాకపోవచ్చు. మేము విదేశాలకు పోయినరు, ఎవరెవరిని కలిసిర్రు అనే లెక్కలు అడుగుతూ ఉన్నారు. చెప్పండి కలవలేదని. ఏ సామాజిక వర్గం నాయకులతో ప్రత్యేక మీటింగ్లు అయినాయి? వాళ్ళు ఏం హామీ ఇచ్చిర్రు? మీరేం హామీ ఇచ్చిర్రు? ఒక్కలే ఎందుకు మాట్లాడుతున్నారు అని? ఒక్కరి గురించి మీరు ఒక్కరిగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు? జేఏసీ అంటేనే జాయింట్ యాక్షన్ కమిటీ, ఒక సమిష్టి ఐక్య కార్యాచరణ. మన మూల సూత్రమే సమిష్టి ఆలోచన, ఉమ్మడి కార్యాచరణ. ఇది మూల సూత్రం. జేఏసీకి నేను ఖాయం చేసిన ఆ మూల సూత్రాన్ని ఆ రోజు చర్చకు పెట్టి ఏడ పాటిస్తున్నాం మనం ఇవాళ. ఇది మన లక్ష్య ప్రకటన ఏంటిది? లక్ష్య ప్రకటన ఏం మాట్లాడుకున్నాము? రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాల మేరకు సామాజిక సమన్యాయ సాధన దిశగా తెలంగాణ జేఏసీ తెలంగాణ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తుంది అని చెప్పి మన లక్ష్య ప్రకటన చేసుకున్నాం. నేను కీలకంగా రాయడంలో కీలకంగా వివరించిన. దీని ఇవాళ అడుగుతున్నా, అది రాసిన వాడిగా అడుగుతుంది ఇవాళ నేను. ఈ లక్ష్యాలు మీ దగ్గర ఏడున్నాయి చెప్పండి నాకు. ఈ లక్షణాలు మీ దగ్గర ఎక్కడున్నాయి? ఎందుకు పోయినాయి మీ దగ్గర నుంచి? రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయ పార్టీలతో పనిచేయొద్దు, రాజకీయాల గురించి ఆలోచించొద్దని నిర్మాణం చేసుకున్నటువంటి తెలంగాణ జేఏసీ
నాయకునిగా ఉన్న మీరు ప్రపంచమంతా గమనిస్తుండగానే రాష్ట్రంగా కలిసేది రాష్ట్రం అది వేరే అన్నగారు చెప్పారు. దాని గురించి మా దగ్గర ఏం ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడతాను. కానీ వాస్తవాలు అవి. కొన్ని సర్కమస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అంటారు క్రిమినాలజీలో. వాటి వల్ల మనం ఒక నిర్ధారణకు వస్తాం, ఒక ఆలోచనకు వస్తాం, ఒక నిర్ణయానికి వస్తాం. అట్లాంటివి కనబడతా ఉన్నాయి మాకు ఇవాళ. మీరు ఎందుకు రాజకీయ పార్టీలను కలుస్తున్నారు? ఒక్కరే ఎందుకు కలుస్తున్నారు? సమిష్టి కార్యాచరణ ఏది? సమిష్టి ఆలోచన ఏది? మన లక్ష్య ప్రకటనలో రాజ్యాంగ స్ఫూర్తి ఏది? ప్రజాస్వామిక విలువ ఏది? పిట్టల రవీందర్ను సంజాయిషి కోరకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేయడము రాజ్యాంగబద్ధమేనా? మీరు పాటిస్తున్న రాజ్యాంగం ఇదేనా? మీరు ఆచరిస్తున్న ప్రజాస్వామిక స్ఫూర్తి విలువలు ఇవేనా అని మీరు అడుగుతున్నాం. జవాబు చెప్పండి. రాజకీయాలు వద్దంటున్నారు ఒక మాట, ఇంకో మీటింగ్ పోయి ఈ రాజకీయ వ్యవస్థ మంచిగా లేదు, కొత్త పార్టీ అవసరం తెలంగాణకు ఉన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ఒక పార్టీ అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంటే కనుక, ఉన్నదని నిర్ధారణకు తెలంగాణ చేసి వస్తే కనుక, తెలంగాణ చేసి కర్తవ్యం ఏమిటి అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే మన లక్ష్యం. కాబట్టి ప్రజలకు ఆ విధానం మీద, కొత్త పార్టీ మీద ఆలోచన ఉంటే, వాళ్ళ ఆమోదం ఉంటే పార్టీ కావాలి, మనమే కావాలి, తెలంగాణ చేసే కావాలి. ఆ చర్చ ఎందుకు పెట్టరు? ఒకవైపు తెలంగాణ చేసినేమో రాజకీయాలు వద్దని తీర్మానం చేస్తాం మనమే, మనం పార్టీగా అవతరించము. తెలంగాణ జేఏసీలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా జేఏసీ కొనసాగుతాడ. తెలంగాణ జేఏసీ రాజకీయాలకు విరుద్ధము, పోటీ చేయదు. పార్టీలు పోటీ చేసినా, వ్యక్తులు పోటీ చేసినా సమర్థించదు, వ్యతిరేకించదు, ప్రచారం చేయదు. ఇది కదా మన బండసూత్రం. అప్పుడు తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీ కాకపోతే ఒక ముఖ్యమంత్రి ఎట్లా తెలియకూడదు పొలిటికల్ ప్రొఫెసర్కు? ఏ లెక్కనైతాడు? రాజకీయ పార్టీ లేకుండా అట్టినే ముఖ్యమంత్రి అవుతాడా? అంటే నీకు రాజకీయ ఆలోచన ఉన్నట్టే కదా. మీరు ముఖ్యమంత్రి కావడంలో మాకు అభ్యంతరం లేదు, ధైర్యంగా చెప్పండి. దానికి ఏం అవసరమో అది చేయండి, లేదా చేసుకోండి బయటికి పోయి. తెలంగాణ చేసి మీరు చెప్పినట్టుగానే అట్లనే ఉంటుంది, జేఏసీనే ఉంటుంది, అట్లనే కాపాడుకుందాము, అట్లనే నిర్వహించుకుందాము. మీ రాజకీయ వ్యవహారాలు మీరు చూసుకొని రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోండి. కాబట్టి జేఏసీ యొక్క కర్తవ్యం ఏమిటి? రాజకీయ పార్టీ అవసరం ఉన్నప్పుడు తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీని కావాలి, పార్టీనే పెట్టాలి. ప్రజలు కోరుతారని మీరు ప్రకటించారు కదా. ఇక్కడనేమో రాజకీయ పార్టీ వద్దంటారు, రాజకీయ మాట్లాడద్దంటారు, బయటికి పోయి రాజకీయ పార్టీ అవసరం అంటారు. ఈ ద్వంద్వ వైఖరి, ఈ అంతర్ముఖము బాహ్యముఖము మధ్యలో మేము నలిగిపోతూ ఉన్నాం. మాలాంటి వాళ్ళము, ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళము తటస్థలం నలిగిపోతూ ఉన్నాం. మా ఆక్రోశం నుంచి, ఆవేదన నుంచే మాకు ఈ మాటలు వస్తున్నాయి.